హత్రాస్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బయలుదేరారు. 40 మంది ఎంపీలతో కలిసి ఆయన మధ్యాహ్నానికి యూపీ చేరుకుంటారు. ప్రియాంక గాంధీ సైతం రాహుల్తో కలిసి హత్రాస్కు బయలుదేరారు. योगी सरकार को क्या छुपा रहे हैं वो? ये पहली बार तो नहीं हो रहा देश में कि पॉलिटिकल लीडर्स किसी ऐसे परिवार से मिलने जा रहे हैं जो पीड़ित हैं। जी मैम, अगर सिक्योरिटी देखा जाए तो डीएनडी की सिक्योरिटी बिल्कुल टाइटेड है। वहीं पे राहुल गांधी ने ट्वीट किया है और कहा है दुनिया की कोई ताकत मुझे आज रोक नहीं सकती है। आई विल गो। व्हाट डू यू थिंक, हाउ होपफुल यू आर मैम? देखिए कितनी अजीब और गरीब परिस्थिति है देश में। एक लोकतांत्रिक देश में एक ऑपोजिशन लीडर को पुलिस से लड़के अपना कर्तव्य पालन करना पड़ रहा है। और आदित्यनाथ और अजय बिष्ट जी की जो सरकार है, बीजेपी की सरकार है, वो पूरी ताकत लगा रही है कि एक ऑपोजिशन लीडर को लोगों तक रोकने ना पहुंच पाए उसके लिए। ये लोकतंत्र में कभी देखा है? भारतवर्ष के इतिहास में कभी ये हुआ है? ब्रिटिश के टाइम पे होता था और अब मोदी जी की तानाशाही है। అయితే కాంగ్రెస్ నేతలను హత్రాస్లోకి వెళ్లేందుకు అధికారులు అనుమతించే పరిస్థితి కనిపించడం లేదు. హత్రాస్ గ్రామం చుట్టూ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఢిల్లీ, నోయిడా టోల్ ప్లాజా సమీపంలోనూ రహదారి దిగ్బంధించారు. రాజకీయ నేతలకు గ్రామంలోకి అనుమతి లేదని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. ऐसी चढ़ा लिया उनका सब लंबी गाड़ी है, छोटी गाड़ी सवाल है सिस्टम है यूपी में क्या? जब से ये सरकार आई है तो ये पहला केस नहीं है। पहले लिंचिंग का केस चला, फिर दूसरे लोगों को मालूम करने का, फिर अपने विरोधियों को मारने का शुरू कर दिया लॉ एंड ऑर्डर के नाम पे, फिर केसेस बनाने शुरू कर दिए। तो ये कोई नई बात नहीं है यूपी के लिए, ये तो रोज का रूटीन हो गया है यूपी के लिए। इसमें तो जिम्मेदार खाली पुलिस नहीं है, पुलिस तो एक हिस्सा है। ये वहाँ की लीडरशिप का और उस लीडरशिप की मानसिकता और उसकी सोच दिखाती है कि क्या हो रहा है। हाईवे पे देखा था किस तरह से राहुल गांधी को धक्का दिया था वहाँ की पुलिस ने। नहीं, उसकी तो हमने उसकी हम वैसी तैयारी है सर। उसकी तो तैयारी ठीक है, उनकी तैयारी है, उनका तो सिस्टम ही वही है जी। हमारा सिस्टम कांग्रेस पार्टी का गांधी वाला सिस्टम है और उनका सिस्टम सबसे मालूम है 1947 से उनका क्या सिस्टम। द फोटो अपॉर्चुनिटी कौन करता है ये सबको मालूम है। హత్రాస్ వెళ్లకుండా తనను ఏ శక్తి అడ్డుకోలేదని రాహుల్ గాంధీ అన్నారు. బాధిత కుటుంబాన్ని కలిసే వరకు వెనక్కి తిరిగేదే లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే ఒకసారి రాహుల్, ప్రియాంక హత్రాస్ వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ఆ సందర్భంగా జరిగిన తోపులాటలో రాహుల్ కింద పడిపోయారు. ఈ ఘటనతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దళితుల పట్ల దాడులు జరుగుతున్న ఆదిత్యనాథ్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. హత్రాస్లో సామూహిక అత్యాచారానికి గురై మరణించిన యువతి మృతదేహానికి పోలీసులు రహస్యంగా అర్ధరాత్రి అంత్యక్రియలు నిర్వహించడంపై సర్వత్రా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి.
హత్రాస్ ఘటనలో నిందితులకే ఉన్నత వర్గాలు మద్దతు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. బాధితురాలి ఇల్లు ఉన్న బూల్గడి గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలోని భగ్నా గ్రామంలో పెద్దలు పంచాయతీ నిర్వహించారు. హత్రాస్ ఘటనలో అరెస్ట్ అయిన నిందితులకే న్యాయం చేయాలని సావర్న్ సమాజ్కు చెందిన పెద్దలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సావర్న్ సమాజ్ పెద్దలు ధర్నా కూడా చేశారు. హత్రాస్ కేసులో నిందితులు అమాయకులని, వారిపై నిందలు వేస్తున్నారని పంచాయతీ పెద్దలు చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మృతురాలి తల్లి సోదరుడిని ప్రశ్నిస్తే అసలు వాస్తవాలు తెలుస్తాయని పంచాయతీ పెద్దలు అంటున్నారు. ఈ ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని పంచాయతీ పెద్దలు డిమాండ్ చేశారు. అటు మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలన్న డిమాండ్తో యూపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. పోలీసుల దిగ్బంధంలో ఉన్న హత్రాస్ గ్రామంలోకి ఇవాళ మీడియాను అనుమతించారు. మీడియాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసినట్టు సదర్ ఎస్డీఎం ప్రేమ్ ప్రకాష్ తెలిపారు. దీంతో మీడియా ప్రతినిధులు బాధిత కుటుంబాన్ని కలుసుకుని వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు 3 రోజులుగా తాము ఇంటికే పరిమితమయ్యామని, అధికారులు ప్రశ్నలపై ప్రశ్నలు వేశారని బాధితురాలి సోదరుడు మీడియాకు వివరించారు. కొంతమంది ప్రలోభాలకు కూడా గురిచేశారని చెప్పాడు. पिछले 2 दिन से जैसा हम आप लोगों से नम्र निवेदन कर रहे थे, क्योंकि एसआईटी की यहाँ पे निष्पक्ष जांच चल रही थी और जो परिवार हैं या जिनसे भी एसआईटी को उचित लगा उनके बयान इत्यादि साक्ष्य वगैरह पे कार्रवाई हो रही थी और किसी तरह का उसमें कोई इंटरफेरेंस ना हो, उसमें कोई हस्तक्षेप ना पड़ पाए और जांच निष्पक्ष रूप से हो, इस वजह से पिछले 2 दिन से सभी की अंदर आने की एंट्री पे रोक लगा दी गई थी, जिसमें मीडिया को भी बंधुओं पर भी रोक थी। अब चूंकि वो प्रोसेस कंप्लीट हो गई है या पार्शियली कंप्लीट हो गई है, तो आज सुबह से मीडिया के ऊपर किसी तरह की रोक नहीं है। सभी लोगों को हटा लिया गया है पुलिस प्रशासन द्वारा। आप फ्री हैं, आप गांव में जा सकते हैं, जिसको आपको इंटरव्यू करना आप इंटरव्यू कर सकते हैं, जिसको आपको अपनी कवरेज के लिए जो भी आपको उचित लगता है आप फ्रीली कर सकते हैं, कोई इशू नहीं। एसआईटी ने जो भी हमने जो रियल था वो हमने सारा कुछ बताया उन्हें, और हमारी बहन के साथ जो भी हुआ वो भी बताया हमने। कौन कौन थे, डीएम और एसडीएम, एडीएम और जो भी एसएसपी जो भी बड़े अधिकारी थे सारे लोग वो भी थे, और इन्होंने जबरन किया। और ये लोग सारा बिल्कुल ठप करने के लिए सोच रहे हैं कि सारा कुछ बिल्कुल सारे सबूत ही मिटाने की सोच रहे हैं। कुछ गांव के आसपास मीटिंग हो रही है कि पैसा ले लो और सारा कुछ ठप करवा दो इसको। अब ये चीज़ मेरे को नहीं पता, क्योंकि हम लोग बाहर नहीं निकल पा रहे हैं, बिल्कुल नहीं निकल पा रहे हैं। खाना अभी खाना खाने के लिए सब्जी वब्जी लेने अभी गए हैं, कल तो बिल्कुल ही नहीं निकल पाए, परसों भी नहीं निकल पाए। डर के जा रहे हैं यहाँ से कि कहीं बाहर कोई रोक न लें, कहीं रोक न लें। इतना दिन से क्या आप लोगों का फोन लिया गया था, फोन छीना गया था? छीना गया था। फोन छीना गया था। हाँ। अब क्या मांग है, क्या बोले? एसटीआई जब आए थे क्या पूछताछ हुई, क्या मांग थी, मतलब क्या बोला आप लोगों ने, क्या पूछताछ? हमसे मांग जे कह रहे हैं कि पैसा ले लो, घर ले लो और पैसे रफा दफा कर दो केस को, पर हमें इंसाफ चाहिए, हमें कुछ नहीं चाहिए हमें। हाँ, जो गांव के लोग हैं, जो गांव के हैं, अधिकारी भी हैं, जो मतलब जो अधिकार हैं वो उन्होंने भी बोला, गांव के लोगों ने भी बोला, पर हमें कुछ नहीं चाहिए, हमें चाहिए इंसाफ। और पुलिस मामला नहीं दर्ज कर रही, इसलिए उसको सुसाइड करना पड़ रहा है। హత్రాస్ ఘటనపై తీవ్రంగా స్పందించారు మహిళా కార్యకర్త తృప్తి దేశాయ్. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. భేటీ బచావో భేటీ పడావో అన్న నినాదాన్ని మార్చాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం దేశంలో మహిళలకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. मामला
मामला नहीं दर्ज कर रही, इसलिए उसको सुसाइड करना पड़ रहा है। मतलब हाथरस में हत्या की जाती है, अलग अलग राज्यों में भी यही परिस्थिति है कि महिलाओं की जो है वो जान जा रही है, और यहाँ पे महिला की जान जाने के बाद जो है वो अभी मामला दर्ज होने वाला है। मुझे यहाँ पे ये तो मामला मध्य प्रदेश का है, लेकिन पूरी तरह जो है वो इसके जिम्मेदार केंद्र सरकार है। महिलाएं देश में पूरी तरह असुरक्षित है। और मोदी जी क्या कर रहे हैं? मोदी जी को मुझे यही पूछना है कि आपने एक अभियान जो शुरू किया है, बेटी बचाओ बेटी पढ़ाओ, लेकिन आपने इस अभियान का नाम चेंज करना चाहिए और बेटी बचाओ बेटी पढ़ाओ, अपने बेटे को भी समझाओ, ऐसा अभियान आपने शुरू करना चाहिए। तभी ये मानसिकता जो है वो बदलेगी और यहाँ पे जो निर्भया है उनको न्याय मिलेगा। मुझे ऐसा लगता है कि एक स्वतंत्र देश में स्वतंत्र जनता ने कांग्रेस के हथकंडों को भलीभांति समझा है और इसीलिए एक ऐतिहासिक जीत साल 2019 में भारतीय जनता पार्टी के लिए सुनिश्चित की है। कोई भी राजनीतिक दल, कोई भी राजनेता स्वयं अगर किसी भी विषय पर राजनीति करना चाहता है तो एक लोकतांत्रिक देश में मैं उस नेता को रोक नहीं सकती, लेकिन जनता ये समझती है कि उनकी हाथरस के तरफ जो कूच है वो उनकी राजनीति के लिए है, इंसाफ के लिए नहीं है। मैं इतना ही कहना चाहूंगी, एसआईटी गृह सचिव के अंतर्गत चल रही है। भारत सरकार की प्रतिनिधि होने के नाते मेरा विश्वास है कि एक स्वतंत्र मीडिया के चलते सच कभी छुपता नहीं है और निश्चित रूप से योगी जी की जो कार्यशैली रही है वो कड़े से कड़े कदम कानून व्यवस्था को बना के रखने में और महिलाओं को सुरक्षित रखने में निश्चित रूप से लेंगे, ये मेरा विश्वास है। ये कांग्रेस की कहने पर नहीं, सारे हिंदुस्तान में आम लोग स्पॉन्टेनियसली इसके खिलाफत कर रहे हैं। सर आज दूसरी बार है जो कांग्रेस ट्राई कर रही है, क्या आपको लगता है कि सर आज दूसरी बार है, आपको क्या लगता है कि राहुल गांधी जा पाएंगे? सर कोशिश तो करेंगे, जरूर कोशिश करेंगे। परसों भी आप लोग गए थे और आज भी आप लोग जा रहे हो। हाँ जरूर जाएंगे, क्यों नहीं जाएंगे, जाने का अधिकार है। ये क्या हिंदुस्तान के बाहर कोई इलाका है क्या? पीड़िता के घर जाने का अधिकार सबका है। पर पूरा का पूरा एरिया सील कर दिया था। पता नहीं क्या सील कर दिया, हमें जाना चाहिए, बस ये सोच। बॉर्डर पे जाने नहीं दे रहे, पुलिस धक्का मुक्की करती है एमपी के साथ। मुझे जानकारी नहीं है, मैं सिर्फ पार्टी के कार्यकर्ता हूँ, हमें जाना पड़ेगा यही। उसको बोलना पड़ता है ना हर चीज। राहुल जी दोबारा आप लोग ट्राई कर रहे हैं जाने के लिए। नोएडा पे डीएनडी पे यूपी पुलिस ने पूरा जमावड़ा इकट्ठा किया हुआ है। सर क्या बोलेंगे सर? हाँ तुरंत आओ, मेन रोड पे अंदर मत रहो। राहुल जी హత్రాస్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బయలుదేరారు. 40 మంది ఎంపీలతో కలిసి ఆయన మధ్యాహ్నానికి యూపీ చేరుకుంటారు. ప్రియాంక గాంధీ సైతం రాహుల్తో కలిసి హత్రాస్కు బయలుదేరారు.
అయితే కాంగ్రెస్ నేతలను హత్రాస్లోకి వెళ్లేందుకు అధికారులు అనుమతించే పరిస్థితి కనిపించడం లేదు. హత్రాస్ గ్రామం చుట్టూ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఢిల్లీ, నోయిడా టోల్ ప్లాజా సమీపంలోనూ రహదారి దిగ్బంధించారు. రాజకీయ నేతలకు గ్రామంలోకి అనుమతి లేదని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. హత్రాస్ వెళ్లకుండా తనను ఏ శక్తి అడ్డుకోలేదని రాహుల్ గాంధీ అన్నారు. బాధిత కుటుంబాన్ని కలిసే వరకు వెనక్కి తిరిగేది లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే ఒకసారి రాహుల్, ప్రియాంక హత్రాస్ వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ఆ సందర్భంగా జరిగిన తోపులాటలో రాహుల్ కింద పడిపోయారు. ఈ ఘటనతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ठीक है, एक्सीलेंट एक्सीलेंट। इसके पीछे लीजिए, चलो ऑफिस को बोल दो, मिल रहा होगा TV 1। चलो चलो दबा खींचो खींचो या तो चलो इनके पीछे लो, स्पॉट के पीछे लो। अरे यार దళితుల పట్ల దాడులు జరుగుతున్న ఆదిత్యనాథ్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. హత్రాస్లో సామూహిక అత్యాచారానికి గురై మరణించిన యువతి మృతదేహానికి పోలీసులు రహస్యంగా అర్ధరాత్రి అంత్యక్రియలు నిర్వహించడంపై సర్వత్రా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ये भाई इधर उससे जाएंगे लोग 12 से। लाइव फ्रेम है। हाँ हाँ बोलो। హత్రాస్ ఘటనలో నిందితులకే ఉన్నత వర్గాలు మద్దతు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. బాధితురాలి ఇల్లు ఉన్న బూల్గడి గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలోని భగ్నా గ్రామంలో పెద్దలు పంచాయతీ నిర్వహించారు. హత్రాస్ ఘటనలో అరెస్టైన నిందితులకే న్యాయం చేయాలని సావర్ణ సమాజ్కు చెందిన పెద్దలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సావర్ణ సమాజ్ పెద్దలు ధర్నా కూడా చేశారు. హత్రాస్ కేసులో నిందితులు అమాయకులని, వారిపై నిందలు వేస్తున్నారని పంచాయతీ పెద్దలు చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. राहुल जी आप दोबारा वापस जा रहे हैं। हम कोशिश कर रहे हैं और देखिए మృతురాలి తల్లి, సోదరుడిని ప్రశ్నిస్తే అసలు వాస్తవాలు తెలుస్తాయని పంచాయతీ పెద్దలు అంటున్నారు. ఈ ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని పంచాయతీ పెద్దలు డిమాండ్ చేశారు. అటు మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలన్న డిమాండ్తో యూపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి.
పోలీసుల దిగ్బంధంలో ఉన్న హత్రాస్ గ్రామంలోకి ఇవాళ మీడియాను అనుమతించారు. మీడియాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసినట్టు సదర్ ఎస్డీఎం ప్రేమ్ ప్రకాష్ తెలిపారు. దీంతో మీడియా ప్రతినిధులు బాధిత కుటుంబాన్ని కలుసుకుని వివరాలు సేకరిస్తున్నారు. नीचे बैठ जा, नीचे बेटी हाथ में మరోవైపు 3 రోజులుగా తాము ఇంటికే పరిమితమయ్యామని, అధికారులు ప్రశ్నలపై ప్రశ్నలు వేశారని బాధితురాలి సోదరుడు మీడియాకు వివరించారు. కొంతమంది ప్రలోభాలకు కూడా గురిచేశారని చెప్పాడు.